అందరికీ నమస్కారం అండి. ఆత్మ నిరూపణ గురించి చెప్పుకుంటున్నాము. ఆత్మని ఎట్లా నిరూపించుకోవాలి, మనకే దానికి ఏమైతే అడ్డం ఉన్నాయో అవి ఎట్లా తొలగించుకోవాలని చెప్పుకుంటున్నాం. దానికి నిన్న సత్తును అసత్తుగాను, అసత్తును సత్తుగాను, చిత్తును జడముగాను, జడమును చిత్తుగాను, ఆనందమును దుఃఖముగాను, దుఃఖాన్ని ఆనందంగాను తలచునుచు పరస్పర అభ్యాస అవుతుంది. ఏమండి ఇది మనం తెచ్చిపెట్టుకున్నాం. సత్తు అంటే ఏంటి? పరమాత్మ తత్వాన్నేమో జగత్తు అనుకుంటున్నాం, ఈ జగత్తునేమో నిజం అనుకుంటున్నాం. అట్లాగే చిత్ అంటే ఆ చైతన్యాన్నేమో జడం అనుకుంటున్నాం, జడాన్నేమో చైతన్యంగా అనుకుంటున్నాం, ఆనందాన్ని దుఃఖం అనుకుంటున్నాం, దుఃఖాన్ని ఆనందంగా తెలుస్తున్నాం అన్నమాట. అంతా కూడా ఆ అనాత్మతత్వాన్ని ఆత్మగా, ఆత్మనేమో అనాత్మగా తెలియట్లేదు కదా, అజ్ఞానంతో కప్పివేయబడి ఉంది, మనకు తెలియట్లేదు కాబట్టి ఇదంతా కూడా నిజమని భ్రమ చెందుతున్నాం అన్నమాట. స్వయం ప్రబోధ జ్ఞానమే ఈ అన్ని వృత్తులకి ఉపాయం ఏంటి? స్వయం ప్రబోధ జ్ఞానమే. స్వయం అంటే ఏంటి? ఎవరికి వాళ్ళకే. ఉద్ధరేదాత్మానం అన్నట్లుగా ఎవరికి వాళ్ళకే స్వయం ప్రబోధ జ్ఞానంతోనే మన యొక్క ఈ అజ్ఞానం అనేది పోతుందని తీసుకొస్తున్నాడు అన్నమాట. అయినను ఈ రెండు భ్రాంతులు అజ్ఞాన కారణములు, ఇవన్నీ కూడా అజ్ఞాన కారణములే. త్రాడును పాముని తలంచిన వెంటనే భయము తీరిపోతుంది. త్రాడును పాముని తలంచిన వెంటనే భయము, కంపనము మొదలగునవి కలుగుతాయి. ఎందుకని? అసలు పాము అంటే భయం, త్రాడంటే భయం లేదు, మొదటి నుంచి తెలిసింది ఏమైంది? అక్కడ భ్రమ చెందాం. త్రాడును చూసి పాము అనుకునేమంటే కంపనం వచ్చేసింది, భయం అనిపించింది. సర్పమును త్రాడనుకున్నప్పుడు భయం కలగట్లేదు, సర్పాన్ని త్రాడనుకుంటే భయం కలగట్లేదు. ఎందుకని? భయం అంతా ఎక్కడొచ్చింది? పాము విషయం తెలుసు, అది కరిస్తే చచ్చిపోతామేమో అనే భయం అంతే తప్ప అసలు ఇది తాడా పామా అని ఆలోచించి లైట్ వేసుకుని చూద్దామన్న జ్ఞానం లేదు మనిషికి. ఎందుకు అంటే భయమే గొప్పది కాబట్టి. దానిని తాకినప్పుడే కరుస్తుంది పాము, భయం చెందుతుంది, మరణిస్తాడు. వీడు మిగులు తమోగుణముతో నుండివాడు, మొదటివాడు రజోగుణ లేశంతో కూడుకున్నవాడు. మొదటివాడు ఎట్లాంటి వాడు? తాకినప్పుడే కరుస్తుంది, భయం వస్తుంది, మరణిస్తాడని. వీడు ఎట్లాంటి వాడు? తమో గుణంతో ఉన్నవాడు. తాడును తలంచినంతనే, తలిస్తేనే భయం, కంపనం వచ్చింది కొంతమందికి. అదేంటి? తలవటం అంటే ఏంటి? రజోగుణానికి సంబంధించింది. దాన్ని ముట్టుకుని చేయటం ఏంటి? తమో గుణానికి సంబంధించింది అన్నమాట. ఇట్లా కొంచెం రజోగుణం కొంచెం లేచి ఉన్నవాడు ఎట్లాంటి వాడు? దాన్ని తలిస్తేనే భయం వచ్చింది వాడికి. తమో గుణం వాడు ఎట్లాంటి వాడయ్యా అంటే దాన్ని ముట్టుకుని భయం చెందుతాడు, వాడు మరణిస్తాడు. మరణించిన కూడా మరణిస్తాడు. రజోగుణం వాడు మరణించడు. ఎందుకని? వాడికి తలిచాడు అంతవరకే, దాన్ని ముట్టుకోవాల. ఇక్కడ తమో గుణానికి అజ్ఞానానికి, రజోగుణం యొక్క అజ్ఞానానికి విశదీకరిస్తున్నారు అన్నమాట. కాబట్టి తలుచుకోవటం ఏమో రజోగుణ స్వభావం, ముట్టుకోవటం ఏమో తమో గుణ స్వభావం. మన అజ్ఞానం కూడా ఎంత ఎక్కువగా ఉంటే అంత అమ్మో చచ్చిపోతామేమోననే భయం. కానీ ఎవరికి? రజోగుణం వాడికి. తమో గుణం వాడికి ఏంటి? చచ్చిపోతాడు వాడు. ఎందుకయ్యా అంటే అంత లోపల భీతి అన్నమాట. అజ్ఞానం అంత బాగా ఆవరించి ఉంటుందన్నమాట. ఎందుకని? విమర్శన జ్ఞానం లేకపోవటం వలన పామునే త్రాడనుకుంటున్నాడు. విమర్శ జ్ఞానం చూస్తే త్రాడుని తాడుగానే చూస్తాడు, పాముని పాముగానే చూస్తాడు. ఆ ప్రకారము కేవల అజ్ఞాన ఆవరణంతో కూడుకున్నవన్నీ అనాత్మ పదార్థములకు దేహాదులందు సత్యత్వ బుద్ధి కలుగుతున్నది. కేవలం ఏముంటుంది వాడి దగ్గర? అజ్ఞాన ఆవరణమే ఉంది, కప్పేసేసి ఉంది, తమోగుణం కదా. అనాత్మ పదార్థములకు ఈ దేహాదులందు సత్యత్వ బుద్ధి కలుగుతుంది. ఇది అనాత్మ పదార్థం, ఆత్మ కాదు. ఈ శరీరం అంతా కూడా మార్పు చెందేదే. కానీ ఇదేమవుతుంది? సత్యత్వ బుద్ధి కలుగుతుంది, నిజమే అనుకుంటున్నాడు అన్నమాట. ఇట్టి వానికి నానావిధ దుఃఖ పరంపరలు వచ్చి పడుతున్నవి. ఎంతసేపు దుఃఖమే, ఇదిపోతే అది, అదిపోతే ఏది, ఎప్పుడు పోయిందనో పోతుందనో ఈ భయమే కదా మనిషికి. కాబట్టి నానావిధ దుఃఖ పరంపరలు కలుగుతున్నాయి. ఎప్పుడైతే ఈ ఆత్మ కాదు, శరీరాలు మార్పు చెందేవి, ఎప్పటికైనా ఇది జరిగేదే, జరగాల్సింది జరుగుతుంది అనుకుంటే అసలు బాగలేదు. కాదుగా, ఇదంతా నిజమే, కావాలి, బాగుండాలి, ఎన్ని ఆశలు మోహాలు పెట్టుకునేటప్పటికి ఎవరికి వాళ్ళకే నానావిధ దుఃఖ పరంపరలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. అటులా అసత్పదార్థములు సత్పదార్థములను గ్రహించుటయే బంధము.
అసత్ పదార్థాలంటే మార్పు చెందేవన్నీ కూడా ఇవన్నీ నిజంగా ఉండేయని అనుకోవటమే బంధము. ఓ స్నేహితుడా దీనిని వినుము. ఏం చెప్తున్నాడు ఇక్కడ గురువు గారు శిష్యుణ్ణి? స్నేహితుడా అంటున్నాడు. స్నేహితుడా అంటే ఎట్లా? చూసుకునేటప్పుడు స్నేహం వస్తుందండి. దానికి అంత స్థితికి వచ్చాడనమాట ఇక్కడ శిష్యుడు. ఓ స్నేహితుడా దీనిని వినుము. ముఖ్య తాత్పర్యము దేహాదికి ముందు సత్యత్వ బుద్ధి కలుగుతయే బంధము. ఈ శరీరమే నిజం అనుకోవటమే, సత్యం అనుకోవటమే బంధము. అది ఏ జనన మరణ రూప సకల అనర్థ హేతువు. పుట్టడానికి చావటానికి కూడా ఇదే కారణం. ఇచ్చట శిష్యుని స్నేహితుడా అని సంబోధించి ఉన్నారు. ఆ ప్రకారము సంబోధించట పరమ ఆగ్రహముతోనని తెలియదు. ఎలా ఉంది గురువుకి శిష్యుడి పట్ల? పరమ ఆదరముతో, అంత లోపల ఆ శిష్యుడి మీద అంత లలిత్వం కావాలన్నమాట. అంత మెత్తదనం, అంత సుకుమారత్వం శిష్యుడు గురువు దగ్గర సంపాదించుకోవాలి. అట్లా సంపాదించుకున్నప్పుడు ఇట్లాంటి సంబోధనలు ఇలాంటివి వస్తాయి అన్నమాట. అందుకని పరమ ఆదరముతోనని తెలియబడేది. అనగా నాయన ఏ గతులుండి నన్ను అసత్తును మాత్రము గ్రహించవద్దు. ఏం చెప్తున్నాడు? గ్రహించమంటున్నాడు. గ్రహణం అంటే ఏంటి? మామూలుగా చెవులతో వినేది ఒక రకం అండి. కానీ ఇక్కడ ఎట్లా వినాలి? అంతర్జ్ఞానం ఉంది. ఆ అంతర్జ్ఞానంతో నీకు నువ్వుగా తెలుసుకోవాలి. దాన్ని గ్రహించటం అంటారన్నమాట. పరంపరగా వచ్చేదాన్ని ఒక విధంగా గ్రహించే స్థితిని అంటారండి. అది అసత్తును మాత్రము గ్రహించవద్దు, సత్తునే గ్రహించము. ఏది ఎట్లా అన్నా ఉండని, ఎన్నిసార్లు చెప్పినా ఎట్లా చెప్పినా గానీ శిష్యుడికి చివరికి ఏం చెప్తున్నాడు? నేను ఎన్నిసార్లు చెప్తున్నా, నువ్వు శ్రద్ధగా వింటున్నావు కాబట్టి స్నేహితుడా అని సంబోధించి అసత్తును గ్రహించవద్దు, సత్తునే గ్రహించది బంధరహితము. సత్తేంటిది? బంధించదు మనల్ని, కానీ అన్నిటినీ కూడా ఫ్రీగా ఉంటుంది. ఇది ఎప్పుడు నశించిపోయేదే కదా జగత్తంతా కూడా. ఈ శరీరాలు మార్పు చెందే కదా, మార్పు చెందిన ఆత్మ కదా అనేది ఎప్పటికప్పుడు మనం సాధకుడు కనుక దాన్ని ఆత్మావలోకనం చేసుకుంటూ ఉంటే లేకుండా స్వేచ్ఛగా హాయిగా ఉంటాడన్నమాట. ఇక్కడ ఆవరణ శక్తి, విక్షేప శక్తి, వీని అనర్థములను విస్తారంగా చెప్తున్నారు. ఇప్పుడు దాకా చెప్పుకొచ్చారు, మళ్ళీ చెప్పుకొస్తున్నారు అన్నమాట. అఖండ నిత్య ద్వయబోధ శక్త్య స్వరంతం ఆత్మానం అనంత వైభవం సమావృణోతి ఆవృతి శక్తి ఏష తమోమయీ రాహు ఇవ అర్కబింబం. ఎడతెగనదియు త్రికాలాభాజ్యమును ఏకమైనదియునగు ఏ జ్ఞానశక్తి కలదో దానిని ప్రకాశించువాడును అమిత విభవ సంపన్నుడున్నగు ఆత్మను ఈ తమోగుణ స్వరూపిణి ఆవరణ శక్తి సూర్యబింబమును రాహుగ్రహం వలె ఆవరించుతున్నది. ఎట్లా చెప్పొస్తున్నాడు? ఈ ఎడతెగకుండా త్రికాలాభాజ్యం ఎప్పుడు ఉంది శక్తి. ఏ శక్తి? ఆత్మశక్తి. దాన్ని అమిత విభవ సంపన్నుడున్నగు ఆత్మను ఇట్లా ఆత్మ ఎట్లా ఉంటుంది? ఎప్పుడు ప్రకాశించేవాడు. అమితం, ఇంతని లెక్క లేకుండా విభవం సంపన్నం అంటే అసలు దానికి ఆ జ్ఞానానికి ఇంతని ఎవరు దేనికి వెలకట్టగలవండి? అజ్ఞానం అయితే పోయేది కానీ జ్ఞానం పోయేది కాదు. కాబట్టి పోయేదాన్ని అయితే ఇంత ఉంటుంది, ఇంత అంత అని మనం వెలకట్టి చెబుతాం. ఎన్నాళ్ళు ఉంటుంది, అన్నాళ్ళు ఉంటుంది. మరి అసలు ఇది ఎప్పుడు మార్పు చెందేది కాదు, పెరిగేది కాదు, తగ్గేది కాదు, చిన్నది కాదు, పెద్దది కాదు. మరి ఆత్మజ్ఞానాన్ని, ఆత్మశక్తి అని చెప్పగలము. అందుకని అమితము అన్నారంటే మితం లేనిది, ఇంత అని చెప్పటానికి వీలు లేనిది. అట్లాంటి శక్తిని ఏం చేస్తుంది? తమోగుణం స్వరూపిణి ఆవరణ శక్తి ఏం చేస్తుంది? సూర్యుడిని రాహుగ్రహం ఆవరించినట్టుగా ఈ ఆత్మశక్తిని తమోగుణం అనే శక్తి ఆవరించేస్తుంది. ఆవరించేటప్పటికి ఏమవుతుంది? మరి కప్పు పడిపోయేటప్పటికి మనకి సూర్యుడు ఎట్లయితే కనిపించట్లేదో, గ్రహణం వచ్చినప్పుడు, చంద్రగ్రహణం వచ్చినప్పుడు చంద్రుడు, సూర్యగ్రహణం వచ్చినప్పుడు సూర్యుడు ఎట్లయితే కనిపించట్లేదో, మనకి అజ్ఞానం అనే ఈ గ్రహణం గనక పట్టుకుంటే ఆత్మశక్తి మనకి తెలియపడట్లేదని చెప్పుకొస్తున్నారు అన్నమాట. తిరోభూతే స్వాత్మని అమలతర తేజోవతి అనాత్మనం మోహాత్ అహం ఇది శరీరం కలయతి తతః కామః క్రోధః ప్రవృత్తిభిః అముం బంధన గుణైః పరం విక్షేపాఖ్య
రజస గురుశక్తి వ్యధయతి. ఇంకేం చెప్పుకొస్తున్నాడు? తిరోభూతే శిష్య అత్యంత నిర్మల ప్రకాశ స్వరూపము గల స్వస్వరూపం ఆచ్ఛాదితముగా కాగా ఈ స్వస్వరూపం ఆచ్ఛాదితమైంది. ఏమైంది? అజ్ఞానంతో. అత్యంత నిర్మల ప్రకాశ స్వరూపం అది ఎట్లా ఉంటుంది? అత్యంతం ఇంకాని చెప్పడానికి వెళ్ళలేని నిర్మల ప్రకాశ స్వరూపము గల స్వస్వరూప అది ఆ శక్తిని అజ్ఞానం వలన అనాత్మయగు శరీరమును నేనని చూస్తున్నాడు. అది ఎప్పుడైతే ఈ శరీరం నేనని చూసుకుంటున్నాడో అజ్ఞానం వల్ల ఏమైపోయింది? మనకి ఇలా చెప్పుకున్నట్టుగా రాహు వచ్చినప్పుడు సూర్యుడు మన గ్రహణం పట్టింది అనుకున్నట్టుగా సూర్యుడు కనిపించడు, చంద్రుడు కనిపించినట్టుగా ఈ అజ్ఞానం అనే ఆవరణ ఎప్పుడైతే పట్టుకుందో ఆత్మకి, అప్పుడు మనకు ఆత్మ ప్రకాశం కనిపించట్లా. ఎందుకు కనిపించట్లా? ఈ శరీరమే నేను అనుకుంటున్నాడు. ఈ కళ్ళకు కనిపించే ఈ శరీరమే నేను అనుకుంటున్నాడు. కానీ ఈ శరీరంలో అసలు ఏముంది, ఏముంటే ఈ శరీరం నడుస్తుంది, లేకపోతే ఏం పడిపోతుంది అనేది విచక్షణ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? శరీరం వేరు ఆత్మ వేరు అని తెలుసుకుని ఆత్మజ్ఞానం పొందినప్పుడు ఈ స్థితి కలుగుతుంది సాధకుడికి. కానీ ఆత్మను రజోగుణమునకు సంబంధించిన విక్షేపమును వేరు గల గొప్ప శక్తి ఈ ఆత్మను ఏం చేస్తుంది? రజోగుణం కట్టేస్తోంది. ఎట్లా కలుగుతోంది? విక్షేప శక్తి కదులుతోంది. కదులుతోండేప్పటికి ఏం చేస్తోంది? కదిలితే మనకి నీళ్లలో ప్రతిబింబం కనుక మనం చూసుకుంటుంటే, నీళ్లలో మన మొహాన్ని మనం చూసుకున్నాం అనుకోండి, ఎప్పుడు బాగుంటుంది? శుభ్రంగా నీళ్లు నిశ్చలంగా ఉన్నప్పుడు మనకు అందులో ప్రతిబింబం కనిపిస్తుంది. నీళ్లు కదులుతూ ఉన్నాయనుకోండి, మన బింబం కూడా కదిలినట్టు ఉంటుంది. ఇక్కడ కూడా అది రజోగుణం గుర్తు అన్నమాట. ఎప్పుడైతే మన మనస్సు కదిలిపోతూ ఉంటుందో స్థిరత్వం లేకుండా అప్పుడేం జరుగుతుంది? కాసేపు నిజం అనుకుంటాం, కాసేపు ఉచితం అనుకుంటాం. ఎందుకని? ఆత్మజ్ఞానం వచ్చినా కూడా బందీలు ఎందుకు అయిపోతున్నారంటే విక్షేపం కదులుతోంది. మనస్సు ఎప్పుడు కూడా స్థిరత్వంగా ఉండట్లేదు. దానికే స్థితిప్రజ్ఞ లక్షణాల్లో బుద్ధిని స్థిరం చెయ్యి అని ఎన్నిసార్లు చెప్తాడండి మనకి. ఎక్కడ చెప్పినా ఎవరు చెప్పినా గానీ ఎవరికి వాళ్ళు దాన్ని విచారం చేసి స్థిరం చేసుకోవాలి అనుక్షణం కూడా. అందుకని ఈ విక్షేప శక్తి ఏం చేస్తుంది అంటే కదిలించేస్తుంది మనిషిని రజోగుణం ద్వారా. ఆత్మను కప్పి ఉన్నదాన్ని ఏదో కొద్ది గొప్ప జ్ఞానంతో తొలగించుకుందామని ప్రయత్నం చేస్తున్నా నిలవనివ్వకుండా కదిలించేస్తామన్నమాట. దీనికి భగవద్గీత శ్లోకం కూడా చెప్తున్నాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్దోహ. రజోగుణముచే కామము క్రోధము ఈ రెండు కలుగుతున్నవి, కాన అవి బంధించుతున్నవి. రజోగుణం వల్ల కామం క్రోధం వచ్చేసేసి అవి తీరకపోతే ఇంకా అంతా కూడా విచలమైపోతుంది అన్నమాట. అందుకని అసలు రజోగుణానికి తావివ్వకూడదు. ఎట్లా తావివ్వకూడదు అంటే ఎప్పుడు కూడా ఆ సత్వగుణం తెచ్చుకుని శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళిపోయినప్పుడే ఆ తత్వాన్ని మనం అవగాహన చేసుకుంటేనే వీటికి మనం మనసే కదా మొత్తానికి కారణం. శుద్ధ సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఈ 4 చెప్పుకుంటున్నాం. 3 గుణాలు దాటిన స్థితి శుద్ధ సత్వగుణం. మరి ఆ శుద్ధ సత్వం ఎట్లా వస్తుంది అంటే ఎప్పుడు మనం మననం చేసుకుంటూ ఉంటే వస్తుందండి. మననం చేసుకోవడానికి మనకు ప్రకృతి మనకు అవకాశం ఇస్తా ఉందా? కామక్రోధాలు, ఈర్ష్య, ద్వేషాలు, దంభమోహాలు ఇవన్నీ కూడా కానీ అవకాశం ఇవ్వకపోయినా వీటి బలం ఎంత అంటే కొంతవరకేనండి. దాని విజృంభణ ఆత్మజ్ఞానాన్ని పెంచుకుని ఆత్మభావంలో ఎక్కువగా ఉంటూ ఉన్నప్పుడు వీటి ఏమి మనం చేయలేవు. వచ్చినా ఏమవుతాయి అంటే అగ్ని దగ్గరికి మిడతలు వచ్చి ఎట్లయితే కాలిపోతాయో ఇవన్నీ కూడా మనకి జ్ఞానం గనక మన సాధన వల్ల మనమే పెంచుకోవాలి, ఎవరికి వాళ్ళే పెంచుకోవాలని అదే చెప్పుకొచ్చాడు. స్వయం ప్రబోధ బోధ. స్వయం అంటే ఎవరికి వాళ్ళే, ప్రబోధ బోధ అంటే తనకు తానే చెప్పుకోవాలన్నమాట. తర్వాత మహామోహ గ్రసన దళితాత్మ వదమన దియ నానా అవస్థాం స్వయం అభినయన్ తద్గుణతయా అపారే సంసారే విషయ విషపూరే జలనిదౌ ఉన్మజ్య అయం భ్రమతి కుమతి కుతి సత గతి. ఇక మోహమనున్నది ఒకనొక గొప్ప మొసలని చెప్పుకుంటాం కదా. నీళ్ళలోని మొసలు నెగిడి ఏనుగు పట్టు బయట కుక్క చేత భంగపడము స్థానబలిమి గాని తన బలిమి కాదయ్యా
ఈశ్వరాభిరామ వినురవేమ అని మనకు వేమనీయులు చెప్తారు కదా. మోహం అనేది ఒక గొప్ప ముసలు అన్నమాట. దాని వాతపడిన వాడు ఆత్మజ్ఞానమే లేని వాడు అవుతున్నాడు. ఈ మోహం మరి ఏం జరిగింది, మనకి ఏనుగు ముసలి దగ్గరకు వచ్చేటికి ముసలి చిక్కింది. ఏనుగు కాలు చిక్కేటప్పటికి ఏం చేస్తుంది, అది నీళ్ళలో ఉంది కాబట్టి దానికి బలం ఉంది కాబట్టి దాన్ని పట్టుకుంది. ఇక్కడ ఈ మోహం అనే ముసలిని ఎవడైతే పట్టుకుంటాడో వాడు ఆత్మజ్ఞానం లేని వాడు అవుతున్నాడు. ఎందుకు అవుతున్నాడు, అది లాగే చేస్తుంది దాంట్లోకి. దాని బలం ఎక్కడుంది, మోహం, అజ్ఞానంలో మోహం ఉంది. ఆ మోహాన్ని ఎవరైతే పట్టుకుంటాడో అజ్ఞానంలో ఉంది ఈ ముసలిని బంధించేస్తుంది, లోపలికి లాగేసేసుకుంటుంది సాధకుని. అట్టి అజ్ఞాని పురుషుడు బుద్ధి కర్మానుసారిని అన్నట్ల కర్మానుసారముగా ప్రవర్తించు బుద్ధి యొక్క బహువిధ అవస్థలను తత్స్వభావ గుణములు కలవాడబడితే స్వయముగా పొందుచు యామతి సాగతి సవయత్తు మతి ఎంతో గతి అంతే అన్నట్లా ప్రవర్తించుచు అంతము లేనిదియు శబ్దాదులను ప్రగాదులను విషయములనడి విష ప్రవాహములతో నిండినగు ఈ సంసార సముద్రమునందు మునుగుతూ తేలుతూ తిరుగుతున్నాడు. ఎట్లా ఉన్నాడు, బుద్ధి కర్మానుసాక్షణ అనేవాడు. ఎప్పుడు లక్ష్మణయ్య గురువు గారు అదేం చేస్తుంది, బుద్ధి మనం ఏదైతే నిర్ణయించుకున్నామో మన కర్మకు ప్రేరేపిస్తుంది. కాబట్టి బుద్ధితో నిశ్చయించేటప్పుడే మనం చేసే పని మంచిగా చెడా అని మనసుతో విచారించి బుద్ధితో నిశ్చయించి చేసేటప్పుడు ఆత్మజ్ఞానానికి దారి తెస్తుంది. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఏదో ఒకటి చేసాము, ఏదో ఒకటి మాట్లాడాము, అన్నాము అంటే ఎట్లా కుదురుతుంది. కాబట్టి మనం చేసే ప్రతి పనికి కూడా, ప్రతి పని అంటే కర్మకి, మనం చేసే ప్రతి కర్మకి కూడా బుద్ధి సాక్షి. బుద్ధికి మించిన వాడు పరమాత్మ, అది వేరు పక్కన పెడదాం ఈ టైంలోనండి. కాకపోతే బుద్ధికి సాక్షి ఎవరు, మన కర్మ. ఎందుకని మనం చేస్తున్నాం, ఎవరు చేస్తే వాళ్ళు అనుభవించాలి కదా. ఏదైనా మంచి అయినా చెడైనా తెలిసి చేసినా తెలియక చేసినా అనుభవించాలి. కానీ వివేకం అనేది ఒకటి ఇచ్చి విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. అదిగో నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, తప్పు చేస్తున్నావు అని మన అంతరంగం నుంచి మనకి ఎప్పుడు సూచనలు అందుతూ ఉంటాయండి. దాన్ని ఖాతరు చెయ్యం, మనం లెక్క చెయ్యం. లెక్క చేయకుండా అహంకారంతో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏనుగుని ముసలు పట్టుకున్నట్టుగా మన కూడా ఈ అహంకారంతో కూడిన ఏనుగుని ఆ ముసలు పట్టుకుంటుంది. ముసలు ఏముంది, బలం దాంట్లో ఉంది. ఇటు పక్క చూస్తే అజ్ఞానం, అటు అహంకారం, అటు పక్క చూస్తే మోహం. ఇంకా ఈ రెండు పట్టుకుంటే ఇంకేం చేస్తాడు సాధకుడు, మునిగిపోతాడు దాంట్లో. కాబట్టి మునిగిపోకుండా ఇట్లా తెలుసుకుని విచారణ చేసుకుంటా కొద్దిలో కొద్దిగా ఆ ముసలి పట్టును వదిలించుకుని ఎప్పుడు వదిలించుకుంది, ఏనుగు శ్రీహరిని శరణ వేడినప్పుడు అప్పుడు వదిలిపెట్టేసింది కదా, చక్రంతో వచ్చి అప్పుడు సంహరిస్తాడు. అట్లాగే మనం కూడా భగవంతుని శరణ వేడుకుంటే, మనలో ఉన్న పరమాత్మనే మనం శరణ వేడుకుంటే అప్పుడు మన అజ్ఞానం అనేది పటాపంచలైపోతుంది. కాబట్టి మనం కూడా భగవంతుని శరణ వేడాలంటే ఎప్పుడు కూడా మనసుతో విచారించి బుద్ధితో నిశ్చయించి ఆ రజోగుణానికి తమో గుణానికి అవకాశం ఇవ్వకుండా, ఆ విక్షేపానికి ఆవరణకి అవకాశం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు సాధన ద్వారా తొలగించుకుంటూ ఉంటే మనకి ఆత్మజ్ఞానం తొందరగా అవగాహన అవుతుందండి. కాబట్టి ఈ సంసార బంధంలో మునుగుతూ తేలుతూ తిరుగుతున్నాడు అన్నమాట. ఇట్టి దుర్మతి కుటిలగతినే పొందుతున్నాడు. కుటిలత్వం అంటే ఏంటి, కపటం. మరి దుర్మతి అంటే మంచి మనసు లేనివాడు అన్నమాట. ఇట్లాంటి వాడు ఏం చేస్తున్నాడు, కుటిలగతినే పొందుతున్నాడు. మళ్ళీ దాంట్లోనే వెళ్ళిపోతాడు. ఎందుకయ్యా అంటే ఎప్పుడు కూడా దుర్గంధం కావాలనుకున్న ఏది దుర్గంధానికి వాసనకి బలైపోయి అటుకే పరుగు తీసినట్టుగా పంది బురదలోనే పడి ఎంతో బాగుంది అనుకున్నట్టుగా ఈ కుటిల గతి అంటే ఈ దుర్మార్గుడు ఏం చేస్తాడు, ఏంటి దుర్మతి అంటే మంచి మతి లేనివాడు, మనసు లేనివాడు మళ్ళీ ఆ విషయవాసనలోనే చిక్కుకుంటాడని చెప్పుకొస్తున్నారు అన్నమాట. అనగా అజ్ఞాన ప్రేరిత బుద్ధి వ్యవసుడై జనంద మరణ రూప సంసారమున మోహితుడై సుఖ దుఃఖాత్మక విషయలోలుడై తదనంతరము కానకయున్నాడు. ఏం చేస్తున్నాడు, ఈ విషయం అనే విషయానికి లోలుడైపోయి ఈ సంసారానికి మోహితుడైపోయి ఇందులోనే పడి మునిగిపోతున్నాడు. నిత్య సుఖమును పరలోకమును కూడా ఒకటి కలబన విషయమును మడుకునేవాడే తిరుగుతున్నాడు. నిత్య సుఖం అంటే ఇది ఎట్లాంటిది, ఎడతెగని సుఖం, ఎడతెగని ఆనందం ఎప్పుడు మన దగ్గరే ఉంది, అందరి దగ్గరే ఉంది, అంతటా నిండి ఉంది. కానీ తెలియట్లేదు. ఎందుకని, విక్షేపం వల్ల
ఆవరణ వలన తెలియక ఇందులోనే మునిగిపోతున్నాడు అనమాట, అజ్ఞానంలోనే. పరివర్తని సంసారే మృత కోవాన జాయితే, ఈ సంసార చక్రము పరిభ్రమించుతుండగా తదనుగతుడు ద్వంద్వముకు లోనగుతున్నాడు. ఈ మనసు ఎప్పుడు కూడా ఈ సంసారంలో సంకల్ప వికల్పాత్మకమైన ఈ ప్రకృతి విషయవాసంలోనే తిరుగుతూ ఉండేమవుతుంది, ద్వంద్వానికి లోనగుతున్నాడు. కావున మోహమే అజ్ఞాన మూలము. అన్నిటికీ ఏంటి కారణం? మోహము. ఇది ఎట్లా ఉంది? నేను నాది అనే దాంతో బంధించేస్తుందన్నమాట. తన వృత్తి ఉపాయమును ఈశావాస్య ఉపనిషత్తు ఈ విధముగా బోధించుతున్నది. ఓ మోహ కశోక ఏకత్వమను పశ్యత. అంతటా పరమాత్మ స్వరూపమును గాంచడానికి మోహము గాని తత్ప్రేక్త శోకము గాని ఉండవు. అంతటా పరమాత్మ స్వరూపాన్ని కాంచాలని తెలుసు, చూస్తున్నాము. కానీ మళ్ళీ ఎంతలో అవుతుంది? చిటుక్కులో అజ్ఞానం మాయ ఆవరించేసేటప్పటికి దాంట్లో తాదాత్మ్యత చెందిపోతున్నాడు అనమాట. దాన్ని చెందకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా తన యొక్క స్వరూపాన్ని చూసుకుంటూ ఉండాలన్నమాట. భాను ప్రభాసం జనిత ప్రబంధి భాను తిరోధాయ విద్రుమృతే యథా ఆత్మోది తాహం కృతి ఆత్మత్వం తథా తిరోధాయ విజృంభతే స్వయం. ఇంకేం చెప్పుకొస్తున్నాడు? సూర్యుని యొక్క కాంతిదే తేజరిల్లు మేఘమాల ఆ సూర్యుని ఆచ్ఛాదించి ఏ రీతి విజృంభించుతున్నదో అలాగున్నే ఆత్మ వలన పుట్టిన అహంకారము ఆ ఆత్మతత్వమును కట్టుకొని విజృంభించుతున్నది. ఇందులకు ప్రమాణం అహంకార పరంబంధ హ్యహంకారో మహారిపు స ఏవ పరమాత్మానం నిత్య వృణోతి వై. అహంకారమే బంధము శత్రువు, అదే ఆత్మను నిత్యము కప్పి ఉన్నదన్నమాట. ఏం చెప్పుకొస్తున్నాడు? సూర్యుని యొక్క ఈ కాంతిచే తేజరిల్లు మేఘమాల. ఎక్కడి నుంచి వచ్చింది? మేఘాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సూర్యుని కాంతి వల్లే వచ్చినాయి. మళ్ళీ ఏం చేస్తున్నాయి? అవి సూర్యుడిని కప్పివేస్తున్నాయి, కనిపించనివటల్లా. అట్లాగే ఆత్మ వలన పుట్టిన అహంకారం ఎక్కడ పుట్టింది? ఆత్మ వల్లే పుట్టి ఏం చేస్తోంది? ఆత్మను కప్పేస్తోంది అహంకారం, నేను నాది అనేది. అసలు ఆత్మ లేకపోతే నేను నాది అనం కదా, ఎవరు మనం? ఏమీ లేదు కదా, జడ పదార్థం అయిపోతుంది కదా. అయినా సరే ఇదంతా ఏంటంటే భగవంతుడి యొక్క లీలండి. మరి భగవంతుడు కావాలనుకుంటే, మరి భగవంతుడినే స్మరించాలనుకుంటే ఈ లీలలో మనం తాదాత్మ్యత చెందకూడదు. అంటుకోకుండా మన యొక్క కర్తవ్య కర్మ మనం పనిచేసుకుంటా ఉంటే భగవంతుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు, ఏది జరగాలో అది జరుగుతుంది. కానీ తాదాత్మ్యత భావన ఒకటి వచ్చింది కదా. ఎట్లా వచ్చింది? అహంకారంతో వచ్చింది. నేను నాదనే తాదాత్మ్య భావన వచ్చింది. మరి దాన్ని ఎట్లా తీసేసుకోవాలి? ఆ మేఘాలకు గాలి వచ్చేస్తే మేఘాలు ఎట్లయితే చెదిరిపోయి మనకి సూర్య ప్రతిబింబం ఎట్లయితే కనిపిస్తుందో అట్లాగే మనం కూడా సాధన అనే గాలి. సాధన గాలి అంటే ఎట్లా? అంతర్ముఖంలోకి వెళ్ళి మనం ఎప్పుడైతే సాధన చేశామో ఆ గాలి అని చెప్పుకుంటున్నాం కదా. ఆ గాలి తెలియలేరు గాలి నరులు, గాలి ఎందే పుట్టి గాలి ఎందే పెరిగి గాలి తెలియలేరు కదా నరులు, గాలి ఎందే ఆత్మ కలదు అదే తత్వం అని మనకు వేమని చెప్పారు కదా. అట్లాగే ఆ లోపలికి వెళ్ళి ఆ సాధనతో మనం ఎప్పుడైతే ఈ అజ్ఞానం అనే ఆవరణ తొలగించుకుంటామో అప్పుడు జ్ఞాన భాస్కరుడు ఆత్మ ప్రకాశం మనకి దేదీప్యమానంగా గోచరిస్తుంది. దీని అన్నిటికీ మనస్సే కాబట్టి కారణం. ఈ మనస్సుని విచారించి బుద్ధితో నిశ్చయిస్తే మన బుద్ధి కనుక దుర్మతి కాకుండా మంచి మనస్సు కలిగినప్పుడు మనకేం జరుగుతుంది? బుద్ధి కరెక్ట్ గా మనకు నిర్ణయిస్తుంది. నిర్ణయించినప్పుడు ఏమవుతున్నప్పుడు మనం పరమాత్మ వైపుకి పయనించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి అట్లా చేసుకుని మన యొక్క ఆ ఆత్మకి ఆవరణ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా తొలగించుకోమని ఈ 13 శ్లోకాల ద్వారా మనకు తెలియజేశారండి. తర్వాత ఆవరణ శక్తి, విక్షేప శక్తుల గురించి 2 శ్లోకాల ద్వారా చెప్తున్నారన్నమాట. కవళిక దిననాదే బుద్ధిని సాంద్రమేవై వ్యభయతి హిమ జంతు వాయు నిగ్రహ యథా ఏతం అవిరత తమస ఆత్మని ఆవృతే మూఢబుద్ధిం క్షమమతి బహు దుఃఖై తీవ్ర విక్షేప శక్తి. శిష్య మేదుర
మేఘపంక్తులచే మృంగబడిన సూర్యుడి గల మేఘచ్ఛన్న దినమందు జడివాన జంజామారుతము ఏ ప్రకారము ఆ మేఘపంక్తిని బాధపెట్టుతున్నదో అలాగుననే ఎడతెగని మిథ్యాజ్ఞానముతో ఆత్మ గ్రమ్ముకొనబడినదవుతుండగా ప్రచండమైన విక్షేప శక్తి ఆ మూర్ఖమతిని పలు విధముల దుఃఖములచే నశింపచేయుచున్నది. ఏం చెప్తున్నాడు ఇంకా శిష్య? మేఘ పంక్తులతో అంటే బాగా దట్టంగా నల్లని మేఘాలు ఎట్లయితే కమ్ముకుంటే ఆ మింగబడిన సూర్యుడు గల, ఎప్పుడు సూర్యుడు మింగబడతాడు, మింగబడడు, మేఘం అడ్డం వచ్చిందండి అంతే. జడివాన జంజామారుతం ఏ ప్రకారంగా కురుస్తుందో ఆ మేఘపంక్తిని బాధ పెట్టుతున్నదో దాన్ని అట్లాగే అలాగుననే ఎడదగని మిథ్యా జ్ఞానం అంటే తెచ్చిపెట్టుకున్నది మిథ్యా జ్ఞానం, అజ్ఞానం ఆత్మ క్రముకొనబడినది అవుతుండగా ప్రచండమైన విక్షేప శక్తి ఇంకా కదులుతోంది. అక్కడ ఇంకా ప్రచండంగా గాలి వేస్తోంది. ఆ మూర్ఖమతిని పలు విధముల దుఃఖములచే నశింపజేస్తున్నది. ఇంకా పలు విధములు అంటే ఇన్నేం చెప్పడానికి వీలేదు, రకరకాలుగా దుఃఖంతో నశింపజేస్తోంది. ఎందుకని అజ్ఞానానికి ఇంకా ఎక్కువ అయితే జరుగుతోంది. అది ఏం జరుగుతుంది? ఆ ఆత్మజ్ఞానాన్ని నశింపజేస్తోంది. ఇక్కడ సూర్యుని దృష్టాంత మాత్ర విషయమున లేకొనబడిన ఇందుచే సిద్ధించినదేమనగా మేఘపంక్తుల చేత సూర్యునికి ఒక కించుకు ఎలాగున బాధలేదో జనులకు మాత్రము ప్రకాశం ఏర్పడుతున్నదో అలాగున పరమాత్మ నిత్యానంద స్వరూపుడు, నిర్వికారుడు. అజ్ఞానం వలన కలిగిన ఈ ఆవరణ శక్తి ఆత్మని ఏమీ చేయటలా, ఇక్కడ సూర్యుని ఏమీ చేయటలా, ఆత్మని ఏమీ చేయట్లా. ఏం జరుగుతుంది? మధ్యలో ఆచ్ఛాదన దారిలో ఒక తెరలాగా అడ్డం వచ్చింది. దాన్ని ఏమంటాం? మామూలుగా అయితే మాయ అనుకుంటాం. తెర తీయరా మా సద్గురుదేవరా, ఆ మాయ అనే తెర తీయమని చెప్పి వేడుకుంటే ఆ లోపల ఉన్న పరమాత్మ మనల్ని ప్రకాశం చూపించేటట్టుగా చేస్తాడనమాట. అజ్ఞానాన్ని పోగొడతాడు. కాబట్టి సుఖ దుఃఖాది ద్వంద్వములు ఆత్మకు లేవు, అవన్నీ అజ్ఞాన విజృంభితములే. ఇట్టి అజ్ఞానముతో తాదాత్మ్యమును పొందువారు ఆత్మ ప్రకాశమును పొందజాలరు. పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు. ఇట్లా అజ్ఞానంతో ఉంటే ఆత్మనేం పొందుతారు? వాళ్ళు పొందలేరు. పరమాత్మ ఎట్లాంటి వాడు? సచ్చిదానంద స్వరూపుడు. అట్టి పరమాత్మకి ఎట్లా అనాత్మ బంధము వాటిల్లదని కొందరు ప్రశ్నించరు. మరి అట్లా ఉన్న పరమాత్మకి అనాత్మ బంధం ఎందుకు రాదు? ఆయనకు కూడా వస్తుంది కదా అని కొంతమంది అంటారు అజ్ఞానంతో. వీటిలో ప్రశ్నించేవారు యథార్థముగా ఆత్మస్థితిలో నుండి ఇట్టి ప్రశ్నకు అవకాశమే లేదు. వాళ్ళు ఆత్మస్థితిలో లేరు కాబట్టి అట్లా ఏదో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. జ్ఞానులకు అవిద్య అన్నది మరి ఒకటి లేదు. జ్ఞానులకు అవిద్య ఎక్కడ ఉంటుంది? లేదు. ఎప్పుడు స్వయం ప్రకాశమే వాళ్ళకి. ఇక అజ్ఞాన దశలో ఉన్నవారు సుఖ దుఃఖములను అనుభవించుతున్నారు. తప్పక వారాత్మ దూరీకరణకై వారి అనాత్మ దూరీకరణకై ప్రయత్నించాలి. ఎవరు అజ్ఞానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మతత్వాన్ని ఇంకా తెలుసుకోవడానికి, నాకేదో తెలిసిందనేది కాకుండా ఇంకా తెలుసుకోవడానికి, మరి తెలియకపోబట్టి కూడా ప్రశ్నేశాడు అజ్ఞానంతోనూ. ఏమని ప్రశ్నేశాడు? ఆత్మకు కూడా అజ్ఞానం అంటదా? అనాత్మ బంధం వాటిల్లదా ఆత్మకని? పరమాత్మకు కూడా రాదా అని ప్రశ్నేస్తున్నాడు. అసలు పరమాత్మ అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి? ఈ విధమైన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉన్నవాడు ఈ ప్రశ్న వేస్తాడయ్యి అంటే వేస్తే తుంటరివాడు అన్న వేయాలి, అజ్ఞానం అయినా వేయాలి. తుంటరివాడు వచ్చినప్పుడు ఆత్మజ్ఞానం లేదని అర్థం చేసుకోవాలి. ఇంకా తుంటరితనం వచ్చినప్పుడు జ్ఞానం ఎక్కడ వచ్చిందండి? రాలేదు కదా. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసినప్పుడు తెలిసినప్పుడు తెలిసినట్టుగానే ఉంటాడు, తెలియనప్పుడు తెలియనట్టుగానే ఉంటాడు. ఎందుకయ్యా అంటే వాడికి తెలుసు ఏ పూజ చేస్తున్నాడో ఎట్లా చేస్తున్నాడో అని వాడి అంతఃకరణకు తెలుసు. కాబట్టి అజ్ఞానులు ఎట్లా ప్రశ్న వేస్తారని చెప్పి చెప్పుకొస్తున్నారనమాట. దానికి మనకు వేమన యోగ పద్యం చెప్తారండి. నేననగా మేనుగానని మానసమున నెరుగకున్న మంజులకెల్లం స్వానుభవ సిద్ధి దొరకదు తానగు పరమాత్మ నెరుగ తరమావేమా. నేననగా మేనుగానని, ఈ శరీరం అంటే నేను కాదని, మానసమున నెరుగకున్న మంజులకెల్లం, మనసులో తెలియని మంజులకెల్లం స్వానుభవ సిద్ధి దొరకదు. పూర్తిగా తనకు స్వానుభవం దొరకదు. ఎందుకని? తానగు పరమాత్మ నెరుగ తరమావేమా.